అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవడంతో కార్మికులు అయితే అస్వస్థతకు గురయ్యారు. 6గురిలో 2 కిమ్స్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళని పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే పంచకల్ రమేష్ అయితే వచ్చారు. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది వాళ్ళిద్దరు పరిస్థితి? ఇద్దరు 5:40 టైంలో మార్నింగ్ జరిగిందండి. కార్బన్ డైఆక్సైడ్ దగ్గర నుంచి పీల్చడం వల్ల స్లబ్బర్ దగ్గర ఉన్న ఇద్దరు ఇంజ్యూర్ అయ్యారు. కేవలం ఆ విషవాయువు పీల్చడం వల్ల జరిగిందే కానీ ఇతరత్ర బ్లాస్టింగ్లు అలాంటిది ఏం కాదు. మరి దురదృష్టకరమైన సంఘటనలు ఏంటి ఇలా మనం మాట్లాడుకుంటున్నాము, కంటిన్యూ జరుగుతూ ఉన్న దానికి మాత్రం బాధపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం ఈ సంఘటన తెలియగానే నాతో జిల్లా కలెక్టర్తోనూ మంత్రి గారితోనూ మాట్లాడారు. మంత్రి సుభాష్ గారు కూడా మాట్లాడి, అన్న మీరు వెళ్ళి దగ్గరుండి వైద్య సదుపాయాలు చూడండి అన్నారు. వారి ఆదేశాల ప్రకారం అందరితో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒక అతనికైతే ఏమాత్రం ఇబ్బంది లేదు, సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే పొజిషన్లో ఉన్నాడు. రెండో అతను దేవబాగ్ మాత్రం కొద్ది వెంటిలేషన్ మీద ఉన్నాడు. అతను కార్బన్ డైఆక్సైడ్ పంపౌట్ చేస్తూ ఉన్నారు. అది ఏ మేరకు బయటికి తీయగలుగుతారు, ఎంతవరకు రికవరీ అవకాశం ఉంటుందనేది ఈరోజు రాత్రికి కానీ చెప్పలేమంటున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నైపుణ్యం గల వైద్యులతో బ్రహ్మాండంగా అతను కోలుకునే విధంగా వైద్య సదుపాయాలు అందించమని డాక్టర్లను ఆదేశాలు ఇవ్వటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అతను కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైద్యం విషయంలో కానీ అతను జరగాల్సిన ప్రక్రియలో కానీ ఏమాత్రం లోపం లేకుండా చేస్తాం. కంపెనీ తప్పిదం ఏదన్నా ఉన్నా కూడా తగు చర్యలు తీసుకోవటం జరుగుద్ది. కంపెనీకి కూడా చెప్తా ఉన్నాం, దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉన్నాం. ఉదయం ఆ కంపెనీకి వెళ్ళి ఇంకెవరన్నా ఉన్నారేమో అని కూడా చెక్ చేసాం. ఇంకెవరూ లేరు, ఈ ఇద్దరే అని చెప్పి కూడా తేలింది. తప్పకుండా ఆ ఇద్దరిని బతికించుకోవటం శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తానని మేము చెందిన కదా, వాళ్ళు కుటుంబ సభ్యులు ఏమైనా వచ్చారా, ఏమైనా వస్తున్నారా? ఉన్నారండి. ఇక్కడ దేవబాగ్ ఒక అతను, ఉగ్రేశ్వర్ గౌడ్, ఇద్దరు కూడా ఒరిస్సాకి చెందిన క్యాజువల్ లేబరు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఏమాత్రం ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళైనా బయటి వాళ్ళైనా కూడా ప్రాణం విలువే. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. తగు విధంగా వైద్య సదుపాయాలు అందిస్తా ఉన్నాం. తరచుగా ఈ ఫార్మాసిటీలో అయితే ఈ విషవాయువులు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దాని మీద ఏం చెప్తారు మీరు? మీకు తెలుసు, మనందరం కూడా, మీరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున మీరు కూడా నిరసన, జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఇస్తున్న ఆదేశాలు ఇవి కంట్రోల్ అవటంలో ఎక్కడ అలసత్వం వహించకుండా కంపెనీలతో మోటివేషన్ జరుగుతూ ఉంది. ఎల్లుండి కూడా సీఎం రమేష్, మా ఎంపీ గారు, మా అనకాపల్లి కలెక్టర్ గారు, నేను మీటింగ్ పెట్టాం. ఇది తెలియగానే మళ్ళీ తగు చర్యలు తీసుకునే విధంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతిసారి కూడా ఇలా మాట్లాడరావటం కూడా మాకు ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం. అన్ని డిపార్ట్మెంట్లతో ఎల్లుండి మీటింగ్ పెట్టాం. తప్పకుండా భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవటంలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదని చెప్పి మనం చేస్తామండి. ఇది రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన ఈ విషవాయువు ప్రమాదంలో 2 కిమ్స్ హాస్పిటల్ అయితే ఉన్నారు. వాళ్ళని అయితే స్థానిక ఎమ్మెల్యే పంచకల్ రమేష్ అయితే పరామర్శించడం అయితే జరిగింది. వీళ్ళు ఒరిస్సాకు చెందిన వాళ్ళిద్దరూ, వీళ్ళు స్థానికులు కాకపోయినా ఇతర రాష్ట్రాల వారైనా వాళ్ళని కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. కంపల్సరీగా ఒక కుటుంబ సభ్యుల్లో లాగా మొత్తం అంతా చూసుకుంటుంది. ప్రధానంగా ఇద్దరిలో ఒకళ్ళ పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో అయితే ఉన్నారు. మరో 4 గంటల్లో ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారు. కంపల్సరీగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం వాళ్ళకి అన్ని తగు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పంచకల్ రమేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో సురంకృష్ణ టీవీ, విశాఖ కిమ్స్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.